జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆస్తులు కొల్లగొట్టేవారు జాతిపితనా? రూపాయలు వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకారులా? కోదండరాంను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? తెలంగాణ కోసం రావి నారాయణ రెడ్డి సర్వం కోల్పోయారు. తప్పు చేస్తే ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పురస్కారం ప్రదానం. ఇక ఆస్తులు కొల్లగొట్టేవారు జాతిపిత ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకారులైతే రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో చాడా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. సీఎం మాట్లాడుతూ తెలంగాణ కోసం సర్వం కోల్పోయినోళ్ళు వీళ్ళు ఉద్యమకారులు కాదు అని కేసీఆర్ అంటాడు. కానీ ఆయన ఎట్లా కోట్లు సంపాదించుకున్నాడు, ఆయన ఎట్లా ఉద్యమకారుడు ఎట్లయితాడు, జాతిపిత ఎట్లయితాడు అని అంటుడు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మనదే, మంచి మెజార్టీతో గెలుస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల కమిటీ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ జాబితాకు ఆమోదం. నేడు నామినేషన్ల ఉపసంహరణ. 14 వరకు మేయర్ చైర్మన్ అభ్యర్థుల వివరాలు ఇవ్వండి అని ఈసీ ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏదైతే ఉపసంహరణ ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఎవరైనా ఉపసంహరణ చేసుకోవాలనుకుంటే, విత్డ్రాల్ పెట్టుకోవాలనుకుంటే ఇవాళ చివరి తేదీ. ఇక ఈరోజు అయిపోయిన తర్వాత తుది జాబితా ఎవరెవరు పోటీలు ఉన్నారు, ఎవరెవరు ఏం కథ అనేది మొత్తానికి ఈరోజు సాయంత్రం కల్లా తేలిపోనుంది. రేపు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే బుజ్జగుంపుల కార్యక్రమాలు మొదలైపోయినాయి. రెబల్గా ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరులందరినీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇక మనమే గెలుస్తున్నామని చెప్పకపోతే మనం ఓడిపోతున్నాము, ఫలానా దగ్గర మనోళ్ళు తక్కువ ఉన్నారు అని చెప్పరు కదా. ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మనమే గెలుస్తున్నామని చెప్తారు. 10 ఓట్లు పడిన వాళ్ళు కూడా మేమే గెలుస్తున్నాము, జర్రా ఒక 2900 ఓట్లల్లా తక్కువనే, అంతేగాని మనకు 3000 ఓట్లకు 2900 ఓట్లే తక్కువనే అని వాళ్ళని చెప్తారా? చెప్పరు కదా. అందుకోసం మేమే గెలుస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. వాళ్ళ జూమ్ మీటింగ్లో మాట్లాడినట. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.